మనందరికీ తెలుసు డొక్కా సీతమ్మ అనే ఒక అద్భుతమైనటువంటి మన అన్నం ఎలా అయితే అన్నం పరబ్రహ్మ స్వరూపమని మనకు ఎలా అయితే అన్నం గురించి మనకు తెలియచేస్తూ మన పత్రిజీ ఎంతో చక్కగా నేర్పించారు. మరి ఆ తల్లి కూడా అలాగే ఎవ్వరికీ లేదనకుండా వడ్డిస్తూ చక్కగా వండి పెడుతూ ఉండేదంట. అదే పేరు మీద మరి గన్నవరం గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి డొక్కా సీతమ్మ పేరుతో వెంకటేశ్వర్లు గారు, ప్రతి ఒక్కరూ కూడా మాస్టర్స్ అందరూ కూడా మధ్య తరగతి వారే అయినా కూడా బ్రహ్మరిషి పత్రిజీ ఇచ్చినటువంటి ఆ ఎనర్జీస్, శక్తి, ఆ జ్ఞానంతో వాళ్ళు చక్కగా వర్క్ చేస్తున్నారు. ఎంతో అద్భుతంగా చేస్తున్న మాస్టర్ని గట్టిగా క్లాప్స్తో మనం అందరం సాదరంగా ఆహ్వానిద్దాం. ప్లీజ్ మాస్టర్స్. మరి మనకి దీని గురించి నాకైతే 4 సంవత్సరాల కిందట తెలుసు. ఆయన మాటల్లో చెప్పారు, కానీ చేతల్లో చేసి చూపిస్తున్నారు. సో గట్టిగా క్లాప్స్ కొట్టుకుంటూ మరి వీరి సందేశం తీసుకుందాం. థ్యాంక్ యూ. అలాగే మన గురువు గారు దీనికి సంబంధించిన మీ మాటల్లోనే మీరు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ముందుగా పితామహ పత్రిజీ గారికి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. ఆయనకి పాదాభివందనం చేస్తున్నాను మనస్ఫూర్తిగా. అలాగే ఈ భూమి మీదకి నన్ను తీసుకొచ్చిన నా తల్లిదండ్రులకి పాదాభివందనాలు. మరి ఈ ధ్యానాన్ని పరిచయం చేసిన మొట్టమొదటి గురువు ఎవరో ఒకరు ఉంటారు కదండి, ఆ మేడం గారికి కూడా గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. అంటే గతం వద్దు, వర్తమానంలో ఏం జరుగుతుందో నాకు తెలీదు, జరిగిందే చెప్తున్నాను. ఇక్కడ 2021 అది కరోనా సెకండ్ వే. నా మిత్రుడు తాతాజీ గారు హోల్సేల్ వ్యాపారి, ఆయనతో పాటు లంకల గన్నవరం వెళ్ళటం జరిగింది. అది ముందుగా మా మేనత్త గారి ఊరు. అక్కడ భోజనం చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి గుళ్ళో అరగంట సేపు ధ్యానం చేయడం జరిగింది. ఆ అరగంట సేపు ధ్యానంలో తెలియని ఒక శక్తి, అర్థం కాలేదు. నాలో నేను చెప్పుకుంటున్నాను, ఎవరు మాస్టర్ మీరని, ఎవరో చెప్పండి అంటున్నాను. ఈ శరీరాన్ని వదిలేయాలనుకుంటున్నారా అని చెప్పలేని ఆతృత లోపల, ఏదో తెలీదు. అయిపోయింది, ఇంకా అమ్మ నన్ను తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నారా సార్ చెప్పండి అని చెప్పేసి అంటున్నాను. చెమటలు కారుతున్నాయి, అర్థం కావట్లేదు, లోపల భయం వేస్తుంది. తర్వాత కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చాను. అంటే ఆ శరీర రూపాలు నాకు అర్థమవుతున్నాయి. తర్వాత నా మిత్రుడు తాతాజీ గారికి చెప్పాను, ఇలా సంగతి, ఇలా ఈ రూపంతో ఒకరు వచ్చారు, చేతిలో గరిటె ఉంది, నేను అన్నదానం చేసేసాను, జ్ఞానదానం చేయలేదు, అన్నదానంతో పాటు జ్ఞానదానం చేయమని చెప్పి మెసేజ్ ఇచ్చారు. ఆవిడెవరో నాకు తెలీదు. అప్పుడు ఇలా సంగతి ఇలా జరిగిందని చెప్పేసి నా మిత్రుడు తాతాజీకి చెప్పడం జరిగింది. ఆవిడే డొక్కా సీతమ్మ గారు అని చెప్పారు. కొన్ని రోజులకి అలాగ ధ్యానం చేస్తూ 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 నా లోపల ఏదో తెలియని శక్తి వచ్చేటప్పటికి నాలో మార్పు వచ్చింది. ఫస్ట్ తణుకులో పిరమిడ్ ఓపెన్ అయింది. నందా సార్కు చెప్పాను నేను, జ్ఞానరత్న నందా సార్ గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. సార్ ఇలాగా నాకు ఇలా జరిగింది సార్ అంటే, అద్భుతమైన అదృష్టవంతుడివి, ఇంకేం ఆలోచిస్తున్నావు, చెయ్యి అన్నారు. అలాగే నరసాపురం పిరమిడ్ ఓపెన్ వచ్చిన పత్రి సార్ కూడా చెప్పాను. అప్పుడు నా పక్కన పల్వేల్ సీన్ గారు ఉన్నారు, చెయ్యమన్నారు. ఇదంతా అయిపోయింది. ఇక్కడ కోనసీమ మాస్టర్లకు తెలపాలి ఇది ఇలా జరిగిందని చెప్పేసి. వానపల్లిపాలెం గురువుగారు అంటారు, బాబాయ్ ఇలా సంగతి, మరి ఏం చేద్దామన్నాను. అంటే సరే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ ఆ ఊర్లోకి వెళ్దాం అని చెప్పేసి పెద్ద మనుషులు ఉన్నారు ఆ గ్రామంలో. ఎవరెవరు ఉంటారో గ్రామం సంబంధించిన డొక్కా సీతమ్మ గారి వాళ్ళ సంబంధించిన వాళ్ళు మాట్లాడదామని చెప్పేసి గుడి చైర్మన్ గారు, వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్ గారు, ఇంకో 2 గుళ్ళు ఉన్నాయి, ఆ చైర్మన్ సత్యబాబు గారు, డాక్టర్ చిట్టిబాబు గారు, ఇలాగ అందరిని కలుపుకుంటూ వెళ్ళి మాట్లాడాము. మాట్లాడిన తర్వాత ఏదో సందర్భంలో, నిజంగా చెప్తున్నాను, ఇక్కడే రామారావు గారు, ద్రాక్షారామరావు గారు, ఆయన షాప్లో కూర్చుని మాట్లాడాం, గన్నవరం ప్రాజెక్ట్ అని.
అనుకున్న 2 రోజులకే 11 రోజులు మహాయజ్ఞం ఏర్పాటు చేశాం. అందరూ అనుకున్నాం, బాగా సహకరించారు. కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా మాస్టర్, చుట్టుపక్కల అందరూ. రోజుకి 50 మంది అక్కడక్కడ వసతి ఏర్పాటు చేసుకుని మేమే భోజనాలు వండుకుని మేమే ప్రచారం చేసేవాళ్ళం. 5 కార్లు, 2 వ్యానులు. ఆవిడ వచ్చిన తర్వాతే నా లైఫ్లోకి ఒక ప్రచార వ్యాన్ మొదలైంది. చాలామంది మాస్టర్లు సంపాదించుకున్నాం. అప్పుడు ఒక్కొక్కరుగా ఉన్న మాస్టర్లు అందరూ సహకరించారు. మరి నాకు ఎందుకు వచ్చిందో మెసేజ్, నాకు చెప్పాల్సింది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. నేను అనేది ఏం చేయలేదు. అందరూ ప్రతి ఒక్కరు సహకరించారు. తన్ మన్ ధన్ అందరూ సహకరించారు. అక్కడ 6 సంవత్సరాల ఏటలోనే అన్నదానం మొదలుపెట్టారు. నేను పెట్టింది నాకు కాదు, నారాయణుడికి పెడుతున్నానని చెప్పేసి అందరికి భోజనం పెట్టారు ఆ తల్లి. అలాంటి తల్లి ఆ పేరు మీద లంకల గన్నవరంలో డొక్కా సీతమ్మ గారి ధ్యాన ఆశ్రమం త్వరలో ప్రారంభం కాబోతుంది. మరి తక్కువ టైం ఉంది, కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి. చెప్పాను కదా, రామారావు గారి షాప్లో మొదలైన కార్యక్రమం 11 రోజులు 108 గ్రామాలకు మించి ఇటు యానం, అటు అంతర్వేజి, అమలాపురం, గన్నవరం, ఇటు ఈతకోట దగ్గరలో చుట్టుపక్కల మొత్తం 11 రోజులు చేసేసేవండి ప్రచారం. అద్భుతంగా జరిగింది ప్రచారం. దీంట్లో సహకరించిన ప్రతి మాస్టర్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే పేరు పేరున పల్లివేల్సీని గారు, రామారావు గారు, రమణ గారు, మల్లికార్జునరావు గారు, గురువు గారు, తాతాజీ గారు, పద్మ గారు, ధనలక్ష్మి గారు, ఇంకా చాలా మాస్టర్లు ఉన్నారండి. రమణ గారు, వెంకట్రావు గారు, అమలాపురం టీమ్స్, ముమ్మిడివారం, పుల్లెట్కూర్, ఇలా చాలామంది అందరు సహకరించారండి. ఇంకా మా మాస్టర్లు చెప్తారు, మేము చేస్తుంది ఏం లేదండి. పత్రిజీ గారి ఆశయంలో మాది చిటికినంత కాదు, సేవే చేస్తున్నాం. ఎవరి కోసమో చేయట్లేదు. ఎన్నో జన్మల నుంచి తెచ్చుకున్న ఆ కర్మల్ని తొలగించుకోవటానికి ఈ జన్మ ధ్యానం అనే శ్వాస మీద ధ్యాస అనే ఒక అద్భుతమైన గురువు దొరికాడు. ఆ గురువులో చిన్న పాద వేస్తున్నాం మేము, చిన్న పాదం. ఆయన చేసిన ఎన్నో దేశాలు తిరిగారు ఆయన. మేము ఇక్కడ ఉన్న ఈ దేశమే దాటలేకపోయాం. చేస్తున్న కార్యక్రమాలు మామూలు విషయం కాదు. ధ్యాన మహాయజ్ఞం అలా చేయటం అంటే ఎంతో గట్స్ ఉండాలి. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మన మాస్టర్స్. ఎవరుండి చేయిస్తున్నారు? అద్భుతమైన శక్తి పత్రిజీ గారు. థ్యాంక్ యూ. గురుగారు మాట్లాడతారు. ముందుగా బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి కృతజ్ఞతాభావం చెప్పుకున్నాం. మరి అదేవిధంగా కూడా ఇక్కడికి వచ్చిన ఆత్మబంధువులందరికీ కృతజ్ఞతాభావం చెప్పుకుంటున్నాం. భీమకండ యజ్ఞం ఎలా ఉందండి మాస్టర్స్? భోజనాలు ఎలా ఉన్నాయి? చాలా అద్భుతం. ఎందుకంటే ముందుగా పిఎంసికి కృతజ్ఞతాభావం చెప్పుకోవాలి. పిఎంసి స్టీమ్ అందరికీ. ఎందుకంటే మనం ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్తూ, మరి అదే విధంగా కూడా పిఎంసి ఓపెన్ చేసి మరి చాలామంది లేడీస్ కూడా ఎంతో కృషి చేశారు. మరి అటువంటి విధానంగా కూడా ప్రతి ఒక్కరూ ఈ ధ్యానం గురించి పాంప్లెట్ ఇచ్చి ఇంటింటికి చెప్పటం వల్లే మన పిఎంసి అద్భుతంగా వర్క్ చేస్తుంది. మరి పిఎంసి యాజమానికి మరి ఎంతో మనకు అద్భుతమైన సేనలు, మన సేనలని మార్గంగా కూడా చెప్పుకుంటూ ఎంతో గర్వపడి ప్రతి ఇంటింటికి ధ్యాన ప్రసారం చేస్తున్నాం. మిత్రులారా, పిఎంసికి ఒకసారి మళ్ళీ గట్టిగా క్లాస్ కొట్టండి. మరి అదే విధంగా కూడా కోనసీమ ప్రాజెక్ట్ అని మొదలుపెట్టి ఇంటింటికి ధ్యాన ప్రసారం చేస్తూ, మరి అదే విధంగా కూడా
మన వెంకటేష్ అన్నట్టుగా, బాబాయ్ మరి ఎలాగని వచ్చింది, దీనికి ఏంటి దీని మార్గం అంటే, నేనే కంగారు పడక అనివ్వండి. అలా 2 సంవత్సరాలు వెయిటింగ్ చేశాను. ఎందుకు వెయిటింగ్ చేశానంటే, మరి నాకు తెలియదు ప్రాజెక్ట్ అనేది పట్టుకున్నామంటే అద్భుతంగా ఎదరికెళ్ళిపోవాలి. కానీ అక్కడ జరగవలసింది ఏంటంటే, మనకి జానమిత్రులు ఎవరూ లేరు, లింక్ ఎవరు లేరు. ఎవరో ఒక లింక్ ఉంటేనే కదా మనం వెళ్ళేది. మరి అదే విధానం ఎవరో అని అనుకున్నప్పటికీ నాకెప్పుడో ఆధ్యాత్మిక ఉన్న మిత్రుడు, వాళ్ళ అగ్నికూర శత్రులు సత్యనారాయణ అతని పేరు, అతను ఒక గుడికి ధర్మకర్తగా ఉన్నాడు. అలాగే ఒక ఆర్ఎంబి డాక్టర్ గారు, ఆయన కూడా వెంకటేశ్వర స్వామి గుడికి ధర్మకర్తగా ఉన్నారు. అలాగే ఇంకొక గ్రామదేవత అమ్మవారికి. సరే వాళ్ళు తెలుసు కదా అని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళని పరిచయం చేసి, ఇది పరిస్థితి, మరి మీ గ్రామంలో మాకు ధ్యానం చేసుకుని భాగ్యాన్ని కల్పించి ఒక నీడ అనేది కావాలంటే, సరే గురువుగారు 3 గుళ్ళు ఉన్నాయి, మీకు ఏ గుడి బాగుంటుందో చూసుకోండి అన్నారు వాళ్ళు. మరి వాళ్ళకి క్లాస్ కొడదాం మనం, ఎందుకంటే అద్భుతమైన మిత్రుల మాట. వాళ్ళ ధ్యానం తెలియదు, ఆ దేవుణ్ణి పూజలు చేయటమే, ఆ సేవ చేయటం వాళ్ళకి తెలుసు, ధ్యానం అంటే తెలియదు. మరి అటువంటి వాళ్ళు 3 గుళ్ళు చూపిస్తే, వెంకటేశ్వర స్వామి గుడి చాలా బాగుంది, ఇక్కడే మాకు అవకాశం ఇవ్వండి అంటే, సరే అదిగో బిల్డింగ్ ఉందండి, అందులో ఉండటానికి ఒక రూము, ఎవరైనా మాస్టర్లు వచ్చినా ఉండటానికి ఒక రూము, అలాగే వంట చేసుకోనాకి, మరి క్లాసులు చెప్పుకోనాకి ఈ ఒక అంతా కూడా సరిపోద్దన్నప్పటికీ అందులో ఒక 1000 మంది కూర్చోవచ్చండి. సిట్టింగ్ అంత అద్భుతంగా ఉందన్నమాట. రేకు 1000 మంది కూర్చుని ధ్యానం చేసే అద్భుతమైన ప్లేస్ చూపించారు వాళ్ళు. మరి అప్పటి నుంచి కూడా అక్కడ మనకు ఒక ధ్యాన కేంద్రం ఉండాలి, మరి అక్కడ ఎవరో ఒకరు ఉండాలంటే, సరే గన్నవరం ఊళ్ళో మన భాస్కర్ రెడ్డి గారిని పిలిచి అక్కడ కేర్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. మరి అది కొద్ది రోజులు మరి అక్కడికి కాపురం వెళ్ళటానికి కుదరకపోవటం వల్ల మరి ప్రతిరోజు ఆటో తోలుకుని అతను జీవనోపాధి చూసుకుంటూ, బాబాయ్ మరి నేను నెల వెళ్ళి క్లాసులు పెట్టి మరి అక్కడ డెవలప్మెంట్ చేసుకుంటాను, మరి కాపురం వెళ్ళటానికి అంటే ఇప్పుడు వీలు పట్టలేదంటే, సరే బాబా అన్నాను. అలాగే ప్రతిరోజు ఈ కష్టాన్ని కష్టపడుతూ ఆటో తోలుకుంటూ ఒక వ్యక్తి ప్రతీ నెల వెళ్ళి క్లాసులు జడిపించాలంటే చూడండి ఎంత అద్భుతం. మరి అదే విధానంతో కూడా అటువంటి డొక్కా సీతమ్మ గారు శాస్త్రవంతు కూడా ప్రతి నెల అద్భుతంగా జరుగుతుంది. అలాగే ఎన్నో గ్రామాలు మనం అందరూ కూడా ధ్యాన ప్రసారం ప్రతి ఒక్కరికి తెలియనంటూ వాళ్ళకి ధ్యానం చెప్పి ఆ డొక్కా సీతమ్మ గారు అలాగే భీమకండ గురించి ఇవన్నీ ప్రసారం చేస్తున్నాం. ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి టైం లేదు కాబట్టి మీ అందరికీ పేరు నా కృతజ్ఞతా భావం చెప్పుకుంటున్నాను. ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఆంధ్రుల అన్నపూర్ణేశ్వరి శ్రీ డొక్కా సీతమ్మ గారి దగ్గర వర్క్ చేయడం నాకు చాలా ఆనందం. అక్కడ వర్క్ చేసిన తర్వాత నాలో చాలా చేంజెస్ వచ్చినాయి. అంతకుముందు వంట చేయాలా పెట్టాలా అన్న అలా ఆలోచన విధానంతో ఉండేదాన్ని. ఆవిడ వర్క్ చేసిన తర్వాత వండడం పెట్టడం అనేది సాక్షాత్తు మనం నారాయణుడికే పెడుతున్నామన్న భావన నాలో కలిగి నేను చాలా ఆనందంగా ఉన్నా. ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ కృతజ్ఞతలు. ముందుగా మన ఆరాధ్య దైవాన్ని పత్రిజీ గారికి, నా తల్లిదండ్రులకు, అలాగే ఇక్కడికి వచ్చిన ఆత్మబంధువులకి, పిఎంసి ఛానల్కి, ఇక్కడ అరేంజ్ చేసిన పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వకం తెలియజేస్తూ, మరి నా మిత్రుడు పెట్ట కోత గానం అన్నట్టుగా వాడి పరిస్థితి ఏమో ఇలా ఉంటుంది, కానీ ఆలోచనలు మాత్రం కొండకు ఉన్నాయి. మరి ఆ విషయం ఏ రకంగా తీసుకెళ్తుంది అన్నది నాకు చాలా విచిత్రంగా ఉంది. అద్భుతంగా జరుగుతుంది. వెనకాల ఏదో దైవశక్తి ఉంది. దైవశక్తి అంటే అలాగే అన్నపూర్ణ డొక్కా సీతమ్మ ఆ సోల్ కనెక్ట్ అయిందేమో అనుకుంటున్నాను నేను అయితేని. మరి వాళ్ళ ఆశయాలకి పత్రికార ఆశయాలకి కనెక్ట్ అయ్యి ఉన్నాయి కాబట్టి దానికి సహకారాలు అందించడానికి మీ అందరం ఉన్నాం కాబట్టి మరి అందరూ కూడా మీ సహకరించి ఆ తల్లి ఆలోచనలు కూడా మరి ఆత్మస్థూల్లో ఉన్నాయి కాబట్టి మనం
శారీరకంగా ఆకలి తృప్తి చేసిన తప్ప జ్ఞానం చేయలేదన్న వెలుతుండిపోయి ఉంటుంది మహాతల్లికి. అందుకే జ్ఞానదానం కోరుకుంది కాబట్టి తన ద్వారా మా అందరి ద్వారా చేయాలనుకుంటుంది కాబట్టి ఈ కార్యక్రమం అద్భుతంగా జరగాలి. ఇది అనుకున్న రీతికి మరి ఏ రకంగా జరగాలన్నది అన్ని కూడా జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి డొక్కా సీతమ్మ క్షేత్రాన్ని అద్భుతంగా నడిపిస్తున్న మాస్టర్స్ అందరికీ కూడా గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి ఒక్క నిమిషం అంటండి రమణ గారు. మరి పితామా పత్రి సార్కి మరి కృతజ్ఞతలు చెప్పుకుందాం. మరి పిరమిడ్లు అంటే చెప్పడానికి చాలా ఉంటుంది. మనం ప్రతి ఒక్కరూ అనేవారు ఎక్కడ పడితే అక్కడ సేవ చేసుకుంటున్నాం, ఎక్కడ పడితే అక్కడ క్లాసులు నడుపుతున్నాం, 40 రోజులు టీం పెట్టించి మరి నువ్వు సెంటర్ ఒకటి ఏర్పాటు చేసుకోవచ్చు కదా బతకడానికి అని చెప్పి ఓ వ్యక్తి అన్నారు నన్ను. దేనికని చెప్పా. మరి నీకు సెంటర్ ఓపెన్ చేసుకుంటే నీకు ఇంత ఒక 50 మంది 100 మంది ఉంటారు కదా. అరే సెంటర్లు సారే ఓపెన్ చేసి ఆయనకి ఇంత పేరు కూడా తెచ్చుకోలేదు. ఎక్కడ పడితే అక్కడ పిరమిడ్లు రావాలి, అక్కడ వాళ్ళకి సెంటర్ ఓపెన్ చేసి అక్కడ వాళ్ళకి అప్పచెప్పేసి మనం వేరే దుక్కుకి వెళ్ళిపోవాలి. కానీ ఒక దుక్కుని కూర్చుంటే మనం ఏమి ఎదగం, మనం చేసుకుంటూ పోదాం. సార్ అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, అలాగే వెళ్తాం. బతకడానికి రాలేదు, బతకాలంటే బోల్ దారిలో ఉన్నాయి చెప్పా. కాబట్టి సత్యం తెలుసుకున్నాం కాబట్టి బతికేది ఉన్నది సరిపోతుంది అని చెప్పి ఆ సెంటర్లు అలాగే ఆయనకి సహకరించడం మొదలెట్టాం. ఇంకా ఎక్కడెక్కడ చేసుకుంటూ వెళ్తామో తెలీదు, అలా పరిగెడుతుంది సాధన. మరి అవకాశం లేదు కాబట్టి సరిపెట్టుకో. థ్యాంక్ యూ మాస్టర్స్. గట్టిగా క్లాప్స్ కొడదామండి మాస్టర్స్ అందరికీ. అద్భుతమైనటువంటి సేవా తత్పరులు వీరందరూ కూడా. ఆయన చెప్తున్నటువంటి ఆ ధ్యానం కానీ లేకపోతే ఇవన్నీ మనకి ఇచ్చినటువంటి పత్రిజీ మహారాజ్ గట్టిగా క్లాప్స్ కొట్టుకుంటూ మరి నెక్స్ట్ తదుపరి కార్యక్రమం మరి మన అందరికీ తెలుసు అంగరి పాపారావు గారు అంటాం మేమైతే. సో అంగర గ్రామం ఆయన ఎన్నో పాటలు చక్కగా ట్యూన్ కట్టి చక్కగా చేస్తూ ఉంటారు. మరి దానితో పాటుగా ఈ మధ్యన అద్భుతమైన క్లాసులు ఇస్తున్నారు. మరి ఆయన యొక్క అనుభవ ధ్యానాన్ని ఆయన యొక్క పాటల యొక్క శక్తిని మనం తెలుసుకుందాం. మరి గట్టిగా క్లాప్స్ కొడుతూ సాదరంగా ఆహ్వానిద్దాం మాస్టర్స్. ప్లీజ్ వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం అండి. ముందుగా అజ్ఞాన పాలనను రూపిమాపిన మన సుభాష్ బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. అలాగే ఇంత అద్భుతమైన కార్యక్రమాలు చేసిన పిఎంసి ఛానల్ వారికి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. నా పేరు పాపారావు అండి. మాది అంగరి కాదండి, అంగర గ్రామం అండి. అంగర గ్రామం అండి మాది. అంగరీలోకి వెళ్ళిపోయింది రా అండి మాది. ఏమండి ముందుగా ఒక పల్లవి శరణం పాడండి. నా అనుభవ జ్ఞానాన్ని నేను చెప్తానండి. నాతో పాటు నేను పాడేటప్పుడు కుదిరితే పాటలో చప్పట్లు కొట్టండి, ఓకేనండి? ధ్యానం చేసిన మన రోగాలే పోవునో, ధ్యానము చేసిన రోగాలే పోవునో, ధ్యానము చేసిన అజ్ఞానాలే తొలుగునో, ధ్యానము చేసిన రోగాలే పోవునో. మీరు చప్పట్లు ఎలా కొట్టాలంటే టక్ 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 మనం తాళం పడాలి. గోడ మీద పిడకలు కొట్టినట్టు కొడితే ఏం బాగోదండి. ఎలాగే మ్యూజిక్ లేదు కాబట్టి మీ చప్పట్ల నా మ్యూజిక్లా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. ఓకేనా? కొడతారు కదా? ఓకే. ధ్యానము చేసిన రోగాలే పోవును, ధ్యానము చేసిన అజ్ఞానాలే తొలుగును, ధ్యానము చేసిన రోగాలే పోవును, ధ్యానము చేసిన అజ్ఞానాలే తొలుగును. సకల భోగకారిణి సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి సర్వరోగ నివారిణి, మీరెవరో తెలుసుకొనే బండి బాబయ్యా, మీరెవరో తెలుసుకొనే బండి బాబయ్యా. అందుకే యాత్రలెన్ని తిరిగినా ఫలితముండదు, ముక్కులోన గాలే మన ముక్తికి దారయ్య. మనం యాత్రలెన్ని తిరిగినా ఫలితముండదు, ముక్కులోన గాలే మన ముక్తికి దారయ్య. ధ్యానము చేసిన రోగాలే పోవును, ధ్యానము చేసిన అజ్ఞానాలే తొలుగును, ధ్యానము చేసిన రోగాలే పోవును, ధ్యానము చేసిన అజ్ఞానాలే తొలుగును.
ఎలా ఉందండి పాట? ఇది పత్రి సార్ మాట్లాడుతుంటే ఆ మాటల్ని పాటగా రాశారనమాట అండి. ఓకేనండి. మీరు ఈ పల్లవినే ఎక్కువ టైం లేదు కాబట్టి ఈ పల్లవి నాతో పాటు మీరు పాడాలండి. పాడతారా? నా వాయిస్ కన్నా మీ వాయిస్ ఎక్కువగా వినిపించాలి. ఓకేనండి. తిన్నారు కదా, నేనైతే తినలేదు. ధ్యానము చేసిన రోగాలే పోవును. కొద్దిగా మీ సౌండ్ పెంచండి, నా సౌండ్ ఎలాగో పెరిగి ఉంది కాబట్టి. ఓకేనండి. ధ్యానము చేసిన రోగాలే పోవును. ధ్యానము చేసిన రోగాలే పోవును. ధ్యానము చేసిన అజ్ఞానాలే తొలగును. ధ్యానము చేసిన అజ్ఞానాలే తొలగును. సకల భోగకారిణి సర్వరోగ నివారిణి. సకల భోగకారిణి సర్వరోగ నివారిణి. సకల భోగకారిణి సర్వరోగ నివారిణి. సకల భోగకారిణి సకల రోగ నివారిణి. మీరెవరో తెలుసుకునే బండి బాబయ్యా. తెలుసుకునే రండి బాబయ్యా. మనమెవరో తెలుసుకునే బండి బాబయ్యా. మనమెవరో తెలుసుకునే బండి బాబయ్యా. నేనెవరో తెలుసుకునే బండి బాబయ్యా. నేనెవరో తెలుసుకునే రండి బాబయ్యా. యాత్రలెన్ని తిరిగినా ఫలితం ఉండదు. చప్పట్లో తిరిగిన ఫలితం ఉండదు. మొక్కులో నగాలే మన ముక్తికి దారయ్యా. ముక్తిలో నగాలే మన ముక్తికి దారయ్యా. మనం యాత్రలెన్ని తిరిగినా ఫలితం ఉండదు. యాత్రలెన్ని తిరిగినా ముక్కులో నగాలే మన ముక్తికి దారయ్యా. ముక్కులో నగాలే మన ముక్తికి దారయ్యా. మీ ముక్కులో నగాలే మీ ముక్తికి దారయ్యా. నీ ముక్కులో నగాలే నీ ముక్తికి దారయ్యా. నా ముక్కులో నగాలే నా ముక్తికి దారయ్యా. నా ముక్కులో నగాలే నా ముక్తికి దారయ్యా. మన ముక్కులో నగాలే మన ముక్తికి దారయ్యా. చప్పట్లు గట్టిగా. ఇలాగా నేను ఎన్ని పాటలు రాశానంటే 40 పాటలు రాశానమాట. అనంతమైన జ్ఞానం మీలోనే దాగి ఉందని బైబిల్ గ్రంథంలో రాసి ఉంటుందండి. ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే నువ్వు శ్వాస నిశ్వాసను పట్టుకుంటావో ఆ జ్ఞానం బయటికి వస్తుంది. అప్పుడు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది ఖచ్చితంగా నెరవేరుతుందని బైబిల్ గ్రంథంలో రాసిపెట్టి ఉందనమాట. ఓకేనండి. అందరిలోనూ సమస్తమును అందరిలోనూ ఉంది అనంతమైన జ్ఞానం. ఆ అనంతమైన జ్ఞానాన్ని తీయాలి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసను నువ్వు గమనిస్తే నువ్వు నీ టాలెంట్ని బయటికి తీయొచ్చు. ఓకేనండి. నా అనుభవ జ్ఞానాన్ని చెప్తానండి, శ్రద్ధగా ఆలకించండి. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఎక్స్పీరియన్స్ అండి. నా పేరు పాపారావు అండి, పాపారావు అండి. నేనండి 19 సంవత్సరాలు క్రిస్టియానిటీలో ఉన్నానండి. భక్తి కోణంలో ఉన్నాను 19 సంవత్సరాలు. అంటే మా చిన్నమ్మ గారు ఫస్ట్ విగ్రహారాధన చేసేది, తర్వాత ఎప్పుడు వెళ్ళిందో నాకు తెలియదండి. అతను క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోతే నేను కూడా వెళ్ళిపోయానండి. అలాగ భక్తి కోణంలో నేను 19 సంవత్సరాలు ఏకదాటిగా నేను జీసస్సే దేవుడు, జీసస్ తప్పడా వేరే దైవమే అంటూ ఏదీ లేదు, ఎక్కడా లేదు అన్న భావనలోనే ఒక చైనా గోడ ఎలాగ బిరిగీసుకున్నారో, ఇప్పుడు ఎలాగ బిరిగీసామో, ఇది ఎలాగ బార్డర్ వేసామో అలాగ బార్డర్లో ఉండిపోయాను అనమాట అండి. అంటే ఇంకా బయట ఉన్నదంతా దేవుళ్ళు కారు, ఎవరు కాదు, ఈ జీసస్సే దేవుడు తప్ప ఇంకెవ్వరూ లేరు అన్న భావనలో మోటివేట్ చేయబడ్డాను అనమాట అండి. అలాగా నా తత్వం అంటే నాకు జీసస్ చెప్పిన తత్వం వేరండి. అక్కడ యాజకత్వం వేరే విధంగా ఉంది. యాజకత్వం చెప్పే విధానము ఎలా మోటివేట్ చేశారంటే జీసస్సే దైవము అని చెప్పారు. జీసస్ ఏం చెప్తున్నాడంటే నీలో అనంతమైన జ్ఞానము ఉన్నది. ఆ జ్ఞానాన్ని నువ్వు ఎప్పుడైతే నీ చర్మచక్షువులు మూసి నీ దివ్యశక్తిని ఎప్పుడైతే తెరుస్తావో నాలా నువ్వు తయారవుతావు అని జీసస్ చెప్పాడనమాట అండి. కానీ ఆయన క్వాలిటీసు నేను ఏదైతే చేశానో అది నువ్వు చేస్తేనే నాలా తయారవుతావు అని చెప్పాడు. కానీ నేను ఆ కోణంలో నేను, ఎందుకంటే దేవుడే నిజమైన దేవుడు, జీసస్ తప్ప వేరే దైవం లేదు, ఆయన ఆరాధించండి అని చెప్పారు. నాకు చెప్పే తత్వం
నాకు అందరూ చెప్పడం వల్ల నేను అలాగా తయారయ్యాను అనమాట అండి. ఇంకా నేను మా ఇంట్లోనేమో విగ్రహారాధన చేసేవారు మా అన్నయ్య వాళ్ళను, నేనేమో జీసస్ క్రిస్టియానిటీ లేదనమాట. కానీ సమాధానం గలవారు ధన్యులు అన్నారు, కానీ నేను ఇంట్లో సమాధానం ఉండేవాని కాదు. ఎప్పుడు నాకు దెబ్బలాట్లే ఉండి. ఎందుకంటే మరి హిందూ ధర్మంలోనూ ఎన్నో పండుగలు వస్తాయి, క్రిస్టియానిటీలో ఎన్నో వస్తాయండి, ఏదో 2 పండుగలు వస్తాయి. ఇక్కడ ఎక్కువ అయిపోతుంటే నాకు బాధ కలిగేది అనమాట. ఇక్కడ పెయిన్ వచ్చేది. ఎందుకురా పెయిన్ వస్తుందని నాకు తపన ఉండేదనమాట అండి. జీసస్ ఏమో సమాధానం గలవనారు ధన్యులు అని చెప్పాడు, కానీ నాకు ఎందుకు ఈ తపన వస్తుంది అర్థం కావట్లేదు అని నాకు తపన వైరాగ్యం వచ్చేది అనమాట అండి. అలా జరుగుతూ ఉందండి. నాకు పెళ్లి చేశారు. పెళ్లి చేశాక 1 సంవత్సరంలో ఒక బాబు పుట్టాడండి. ఆ బాబు పుట్టాక ఇంకా 2వ సంవత్సరం వచ్చింది. ఇంకా 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు ఇంకొక బాబు పుట్టాడండి. 2 అబ్బాయిలు పుట్టారు. నేను మామూలుగానే నేను చర్చిలోకి వెళ్తాం, నేను మామూలుగా ప్రేయర్ చేస్తాం, ఇవన్నీ మామూలుగా నా తతంగాలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. గొప్ప దేవుడు కాబట్టి దేవుడు నాకు 2 అబ్బాయిలను ఇచ్చాడు అంటే మన మోటివేషన్ బట్టి మనం తయారవుతాం అంతే. ఎందుకే నిజంగా జీసస్ చెప్పిన ప్రవచనాలు మనం ఆయన ఆజ్ఞలు నిజంగా పాటించామంటే అద్భుతమైన వ్యక్తులుగా మారుతాం. అది నేను పట్టుకోలేదు. నేను భక్తి కోణంలో ఉన్నాను కాబట్టి, అజ్ఞానపు పొరల్లో ఉన్నాను కాబట్టి ఆయన్ని ఆరాధన ఇచ్చాను తప్ప ఆయన స్థితిలో నేను జీవించలేదు. అప్పుడు ఏమైందంటే మొత్తం మీద 2వ బాబుకి 8 నెలలు వచ్చిందండి. 8 నెలలకి అద్భుతంగా ఉన్నాడు కుర్రోడు, ఆరోగ్యంగా ఉన్నాడు, అద్భుతంగా ఉన్నాడు. కేజీల వరకు వాడు వెయిట్ ఉన్నాడు. అంతా బాగున్నాక 8 నెలలు వచ్చాక అబ్బాయికి జ్వరం వచ్చిందండి. ఆ జ్వరం వచ్చాక నేను మామూలుగా డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాను. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాను, చూపించినాను. అలాగే రోజులు గడిపోతున్నాయి. 4 రోజులు అయిపోయింది, 5 రోజులు అయిపోయింది, తగ్గట్లేదు అబ్బాయికి. తగ్గకపోతే ఏమంటారండి, ఆర్ఎంపీ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే ఏమంటారు డాక్టర్ గారు, తగ్గకపోతే ఎక్కడికి తీసుకెళ్ళమంటారండి, పెద్ద డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళని అన్నారు. సరే అండి అయితే నేను పెద్ద డాక్టర్ దగ్గరికి మెండపాటకు తీసుకెళ్ళానమాట అండి. మెండపాట తీసుకెళ్ళాక ఆ మెండపాట పట్టణంలో ఎన్ని రోజులు ఉన్నాడంటే అండి అబ్బాయి 15 రోజులు ఉన్నాడండి హాస్పిటల్లో 15 రోజులు ఉన్నాక కొద్దిగా జ్వరం ఆ రోజు మాత్రం తగ్గాక 2వ రోజు 3వ రోజున అన్నారు డాక్టర్ గారు, అబ్బాయి తీసుకెళ్ళిపోవచ్చు నువ్వు అబ్బాయిని అని చెప్పారన్నమాట. చెప్పాక మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాను. మళ్ళీ మన్నాడు అబ్బాయికి మళ్ళీ పోవడం, మళ్ళీ అనారోగ్యం వచ్చింది, మళ్ళీ జ్వరం వస్తుంటే ఇలాగా ఏంటి జరుగుతుందని అలా జరుగుతుండగా మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాక మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తున్నారు. మళ్ళీ ఇంటికి తీసుకొస్తున్నాం, మళ్ళీ జ్వరం వస్తుంది. ఇంకా తగ్గట్లేదు అబ్బాయికి. రాను అబ్బాయికి రోగము ఎక్కువైపోతుంది. ఈ రోగం ఏంటో ఎవరికి అంతు చిక్కట్లేదు, డాక్టర్ గారికి చిక్కట్లేదు, మొత్తం ఎవరికి చిక్కట్లేదు, చిన్న డాక్టర్గా చిక్కట్లేదు, పెద్ద డాక్టర్కి చిక్కట్లేదు. ఏమిట్రా బాబు అని అనుకున్నాను. అప్పుడు నేను జీసస్ని అడిగానమాట. నేను చిన్నప్పటి నుంచి తెలిసిన కానించి తండ్రి, నీవు తప్ప వేరే దైవము అంటూ నాకు లేదు తండ్రి, నిన్నే ఆరాధించాను కాబట్టి ఈ అబ్బాయిని నువ్వు స్వస్థపరిచి దేవుడు అని చెప్పావు కదా, బైబిల్ గ్రంథంలో ఉంది కదా, బైబిల్ గ్రంథంలో పాస్టర్లో ఎంతోమంది చెప్తున్నారు కదా, ఈ దేవుడు నిన్ను స్వస్థపరచగల దేవుడు, ఈ దైవం తప్ప వేరే దైవము ఎవరు స్వస్థపరచని చెప్పారు కదా, ఆ భావంలో నేను ఉన్నాను కదా, నేను నమ్మి ఉన్నాను తండ్రి, ఈ కుర్రవాడికి నువ్వు ఎప్పుడైతే స్వస్థపరుస్తావో నీ గురించి నేను అద్భుతంగా చెప్తాను తండ్రి అని నేను కన్నీటి ప్రార్థన మొకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టానండి. అలాగ ప్రార్థన చేస్తున్నాను, రోజులు గడుస్తున్నాయి, కన్నీటి ప్రార్థన చేస్తున్నాను. అబ్బాయికి ఏమో తగ్గట్లేదు, అంధకారమేమో అలిమేస్తుందండి, చీకటి పొరలేమో మమ్మల్ని కప్పేస్తున్నాయి అనమాట. ఇంకా మాకు దిక్కు అనేది ఎక్కడ లేదు. అక్కడ తీసుకెళ్ళి బాబుని, ఇక్కడ తీసుకెళ్ళాను బాబుని అని చెప్తానే ఉన్నారు. ఎక్కడికి తీసుకెళ్ళినా ఎవరు చెప్పినా సరే అబ్బాయి బాగుపడాలి అన్న ఉద్దేశంతో అన్ని చోట్లకి తీసుకెళ్ళానండి. ఎక్కడ ప్రయోజనం లేదు. కానీ కన్నీటి ప్రార్థన చేస్తున్నాం. ఉండిండి కొలది అబ్బాయి కృషించిపోతున్నాడు, క్షీణించిపోతున్నాడు. అలాగ మొత్తం 7 నెలలు వచ్చేటప్పటికండి అబ్బాయి 8 కేజీలు ఉన్న అబ్బాయి 4 కేజీలకు వచ్చాడు. అంత వికారంగా తయారైపోయాడు. వాడిని చూస్తుంటే నా వేదన
విపరీతంగా పెరిగిపోతుంది. ఏంటి తండ్రి, నిన్ను నమ్మిన వారినే తండ్రి ఎందుకు ఈ అబ్బాయికి నువ్వు స్వస్థపరుస్తలేదు, నువ్వు స్వస్థపరచు నాయన, నేను ఎవరు దైవం అంటే నాకు తెలియదు తండ్రి, నీవు తప్ప వేరే దైవం అంటే నాకు తెలియదు తండ్రి, అందుకని నువ్వు స్వస్థపరుస్తావని నేను ప్రాధాయపడి అడుగుతున్నాను తండ్రి అని మొకాల మీద కన్నీటి ప్రార్థన. 3 గంటలకు తెల్లారగట్ల 3 గంటలు వేసేవానండి. నా భార్య నేను తెల్లారగట్ల 3 గంటలకు లేచి 5 గంటల వరకు ఆ పిల్లోడిని ఇలా పట్టుకునండి, ఆ పిల్లోడిని ఇలా పట్టుకుని నా భార్య నేను పట్టుకుని కన్నీటి ప్రార్థన చేసి ఇవ్వలేమండి. తండ్రి వీడిని స్వస్థపరచు, వాడిని స్వస్థపరుస్తావని నిన్ను నమ్మి నేను ప్రాధేయపడుతున్నాను తండ్రి, నాకు వీడి ద్వారా నీ గురించి నేను తెలియజేసేలాగా చెయ్యి తండ్రి చెయ్యని ప్రతిరోజు ప్రేయర్ చేస్తానండి. అలాగే ఎన్ని రోజులు చేస్తాను, అలా 3 సంవత్సరాలు అలా గడుస్తున్నాయి. కానీ అబ్బాయిలో ఏ కొలుకు లేదండి. లేకపోతుంటే ఒక్కసారి నాకు చాలా వేదన కలిగిందండి. రోగిని మనం ఇంట్లో ఫస్ట్ చూడగలుగుతాం, తర్వాత ఎలా ఉంటుందండి, ఎలా ఉంటుంది, తర్వాత ఈ రోగిని దేవుడు తీసుకెళ్ళిపోతే బాగుండురా అంటాం. ఆ భావనతో నేనేం చేయాలంటే ఇంకాడికి చంపేద్దాం అనుకున్నానండి అబ్బాయిని. ఈ అబ్బాయిని ఈ కర్మబంధము నుంచి వీడికి విముక్తి తీసుకొద్దామని చెప్పి వాడిని చంపేద్దాం అనుకున్నానండి. ఒకరోజు నైటు నేను నా భార్య పడుకుంటున్నామండి, పిల్లోడు పడుకుంటున్నారు, అందరూ పడుకున్నాక నేను లేచి నిద్రపోకుండా ఉన్నాక ఆ అబ్బాయిని తలగడ తీసండి చంపేద్దామని అబ్బాయి దగ్గరికి వెళ్ళానండి. అప్పుడు ఒక విచిత్రం జరిగిందండి. ఆ అబ్బాయి అప్పటి వరకు కళ్ళు మూసుకుని నిద్రపోయినాడు, ఒక్కసారి కళ్ళు తెరిచి చిరునవ్వు నవ్వాడు అనమాట అండి. వెంటనే నాకు బాధ కలిగి ఆ తలగడ పక్కన పాడేసండి, అబ్బాయిని ఎత్తుకుని ఎందుకు వచ్చావరా నీవు భూమి మీదకి, ఎందుకు శాతం వచ్చావో మాకు అర్థం కావట్లేదు, ఏ కారణం చేత వచ్చావో నాకు కారణం తెలియట్లేదురా తండ్రి, ఈ కారణం తెలిస్తే నేను తెలుసుకుంటాను కదా అని ఏడుస్తూ దుఃఖంతో వేదనతో బాధపడ్డాను అనమాట అండి. ఆ బాధపడ్డాక తర్వాత అలా జరుగుతూ ఉండగా ఇంకా లాస్ట్లో నేను 3 సంవత్సరాలు అయిపోయాక అబ్బాయిని ఎలాగన్నా ఈ కర్మబంధం నుంచి ఆ దేవుడు, నేను ఒకే ఒక ప్రశ్న వేసానండి, అప్పటి వరకు అడిగానమాట, తండ్రి వీడిని రక్షించు అన్నాను. కానీ ఈ రోజు నాడు నేను అడుగుతున్నాను, తండ్రి వీడిని ఈరోజు కర్మబంధము నుంచి విముక్తిని చేయి తండ్రి, నాకు కావాల్సిన కోరిక అదే, అంతకన్నా ఎక్కువ కాదు అని చెప్పానండి. అని చెప్పేసి నేను పనిలోకి వెళ్ళానండి. పనిలోకి వెళ్ళాక నాకు ఇంటికాడ నుంచి 4 గంటలకే ఫోన్ వచ్చిందనమాట, అబ్బాయి శ్వాస ఆడటం లేదు అని చెప్పి. చూడండి, మనం చనిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇష్టపడిన వ్యక్తి, ఆ వ్యక్తి వచ్చే వరకు ఆ జీవి ఉంటుంది కదండి, ఉండదా? అలాగా ఆ జీవి వచ్చే వరకు ఉంటుంది కాబట్టి నేను కంగారుగా వెళ్ళాక ఆ అబ్బాయి నన్ను చూసి చిరునవ్వు నవ్వి కళ్ళు చనిపోయాడు అనమాట అండి. చనిపోయాక నేను ఎత్తుకుని అబ్బాయిని ఎత్తేసుకుని దుఃఖంతో నేను జీసస్ పటం దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా నాకు వచ్చిన బూతులన్నీ తిట్టేశానండి. తిట్టేశాక తర్వాత 3 రోజులు మాకు ఇంజక్షన్ చేస్తారనమాట అండి. నా భార్యకి నాకును పిల్లోని తీసుకెళ్ళిపోయారు. 3 రోజులు చేస్తారండి ఇంజక్షన్. ఆ 3 రోజులు అయిపోయాక లెగిచి కూర్చున్నానండి. ఇప్పుడు నాకు వైరాగ్యం వచ్చిందనమాట. లెగిచి కూర్చున్నాక జీసస్ పటాన్ని చూస్తున్నాను, నా కళ్ళలోంచి కన్నీరు వస్తుంది. కన్నీరు వచ్చాక తండ్రి ఎందుకు నాయనా నువ్వు జన్మన ఇచ్చావు, ఎందుకు నువ్వు ఈ జన్మని ఇచ్చావు, ఈ చావు పుట్టుకల యొక్క వివరణ ఏమిటి, నాకు ఈరోజు నువ్వు తెలియచేయాలి అని చెప్పానండి. అని చెప్పి అలా కళ్ళు మూసుకున్నానండి. నాకు వాయిస్ వినబడుతుంది, ఒక కాంతి రూపంలో మనిషి కనబడుతుంది అనమాట. కనబడి అప్పుడు అడిగారండి జీసస్ నాకు వాయిస్లో చెప్తున్నాడు. నేను చెప్పే మాటలు మీకు ఎలా వినబడుతున్నాయి అలాగా, నాయన సామధాన వేద దండోపాయాలు జరిగితేనే కానీ నీకు తెలియలేదు, మీరు ఈ భూమి మీదకి నీ భార్య నువ్వు మతమనే ఉచ్చులో పడిపోవడానికి రాలేదు, ఆత్మ జ్ఞానాన్ని అందించడానికి నీ భార్య నువ్వు వచ్చారు నాయన, అందుకునే ఈ కుర్రోడి ద్వారా ఇంత పెయిన్ పెట్టాను, ఎల్లు సెంటర్లో టీవీ రవణ అనే అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి దగ్గరికి వెళ్తే పూర్తి జ్ఞానాన్ని నీకు అందిస్తానని చెప్పాడు అనమాట. అలాగ నాకు 27 రోజులు ఎవరికి ఆ రవణ గారికి నాకు డిబేట్ జరిగిందనమాట. ఆ రవణ గారి కళ్ళల్లోనూ ఇంకో ఆశ్చర్యమైన కార్యం జరిగింది. ఏంటంటే స్టార్స్ కనిపించాయి అనమాట నాకు ఆ రవణ గారిలో. ఆ స్టార్స్ చూసి నేను ఆశ్చర్యపోయినమాట. అలాగే 27 రోజులు నాకు పూర్తిగా జ్ఞానం తెలిసింది, జీసస్ యొక్క తత్వం తెలిసింది, జీసస్ యొక్క విలువలు నాకు బాగా అర్థమైనట్టు.
ఓకేనండి, థ్యాంక్ యూ. నాకు ఇంత మంచి అవకాశం థ్యాంక్ యూ ఇచ్చిన మాస్టర్. అందరికీ మరి పాపారావు హృదయపూర్వక గారికి నమస్కారాలు. గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం, ఎందుకంటే సమయభావం వల్ల మనం తక్కువగా తీసుకుంటున్నాం. మరి చిరు సత్కారం చేద్దాం. మాస్టర్స్ ప్రతి ఒక్కరూ సేవా తత్పరులు. అద్భుతంగా జ్ఞానం నేర్చుకోవడం ద్వారానే మనం అన్నీ తెలుసుకుంటూ చక్కగా ముందుకు వెళ్తున్నాం. మరి వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఇంత అద్భుతమైన పిఎంసి ధ్యాన మహాయజ్ఞం భీమకండ శైవక్షేత్ర యజ్ఞంగా ఇక్కడికి రాకముందు మరి మనందరికీ తెలుసు, శ్రీ భీమకండ శైవక్షేత్ర యజ్ఞం అనేది మనం కూడా 108 క్షేత్రాలని పిరమిడ్లు రావాలనేటి సంకల్పించి మొదటిగా ప్రారంభించినటువంటి నాగేశ్వరరావు గారు, వీర్రాజు గారు అయితే వాళ్ళ ద్వారా అద్భుతంగా వీళ్ళు మేమున్నామని చక్కగా దాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మాస్టర్స్ ఇప్పుడు మన రామారావు గారి ద్వారా ఈ భీమకండకి సంబంధించినటువంటి మాస్టర్స్ గౌరవ అధ్యక్షులైనటువంటి సేత్ బాలకృష్ణ గారిని ఆహ్వానించుకుందాం. అలాగే మల్లిడి సూరారెడ్డి గారు, కుమరిపాలెం శ్రీ సూర్య మోడల్ రైస్ మిల్, మరి అలాగే టీం అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. దయచేసి పైకి రావాలి. గత 4 సంవత్సరాలుగా అద్భుతమైనటువంటి వర్క్ చేస్తూ ప్రతి గ్రామంలో కూడా తిరుగుతూ అక్కడికి భోజనాలు కూడా మనమే పట్టుకెళ్ళి చక్కగా అక్కడ మనం ప్రచారం అనేది చేస్తూ ఈరోజు అద్భుతంగా పిఎంసి ధ్యాన మహాయజ్ఞంగా రూపుదాల్చింది. మరి ఆ శక్తి ఈ చుట్టుపక్కల చక్కగా ప్రవహిస్తూ అందరూ కూడా శాకాహారులుగా ధ్యానులుగా తయారు కావాలని మరి మన సొసైటీ కోరుకుంటూ గట్టిగా క్లాప్స్ కొడదామండి. మరి ముందుగా భారతి మేడంని మాటల్లో చెప్పమందాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా మనందరి గురువు పితామహ పత్రిజీ గారికి ఒక్కసారి ఆత్మాభివందనాలు తెలుపుకుందామండి. ద్రాక్షారం శైవ క్షేత్రానికి ఆనుకుని ఉన్న 108 శైవ క్షేత్రాలని కలిపి శైవ క్షేత్రాలు ఉన్న ప్రాంతాన్ని భీమకండం అంటారండి. దేవాలయాలే ధ్యానాలయాలు కావాలి అనే మహాసంకల్పంతో 10 సంవత్సరాల క్రితమే రామచంద్రపురం నాగేశ్వరరావు గారు, తాపేశ్వరం వీర్రాజు గారు కలిపి ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారండి. ధ్యాన భీమకండం అండి. 2.5 సంవత్సరాల పాటు ప్రతి సోమవారం కూడా ఆ నక్షత్రపాద శివాలయానికి చేరుకుని చక్కగా ఆ ఊరంతా పాంప్లెట్లు పంచిపెట్టి ఆ రోజు ఆ శివాలయంలో ధ్యానం చెప్తూ ఎంతో చాలా బేస్ వర్క్ చేయడం జరిగిందండి. నిజంగా ఈ టీం అంతా కూడా అప్పుడు మేము అందరం కూడా ఆ ప్రోగ్రాంలో పాల్గొనే వాళ్ళము. ప్రతి వారం 30 నుంచి 60 మంది వరకు పాల్గొని ఎంతో అద్భుతంగా నిజంగా ధ్యానులుగా ఉన్న మేము అందరం మాస్టర్స్గా విరాజిల్లామండి. ఆ ప్రాజెక్ట్లో పాల్గొని ఈ ప్రాజెక్ట్ని పత్రి సార్ దగ్గరికి తీసుకెళ్తే పత్రి సారు భీమకండ శైవక్షేత్ర ధ్యాన మహాయజ్ఞం అని నామకరణం చేశారండి. దీనిలో ఇదివరకు అయితే ప్రతి దేవాలయం ధ్యానాలయం కావాలి అనే మహాసంకల్పంతో చేశాము. ఇప్పుడైతే ప్రతి శైవక్షేత్ర గ్రామం కూడా ధ్యానంతో, శాకాహారంతో, పిరమిడ్ నిర్మాణంతో విరాజిల్లాలని మహాసంకల్పంతో ఈ ప్రాజెక్టు ప్రారంభించడం జరిగిందండి. దీని వివరాలు రామారావు గారు తెలియజేస్తారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి అనుగ్రహంతో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు స్వర్ణమాల దివ్య ఆశీస్సులతో అందరికీ ప్రణామం అండి. భీమకండ శైవక్షేత్ర ధ్యాన మహాయజ్ఞం అండి. నేను ధ్యానంలోకి వచ్చి 13 సంవత్సరాలు అయిందండి. 2017లో మా షాప్ మీద 3వ అంతస్తులో పిరమిడ్ కట్టానండి. శ్రీ మహాలక్ష్మి పిరమిడ్ ధ్యాన కేంద్రం. 2017 ఫిబ్రవరి 13ని పత్రిసారు పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చారండి. ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేసినప్పుడు ఆయన ధ్యానంలో ఉండగా అన్నారనమాట అండి, శివుడు ఏడుస్తున్నాడురా ధ్యానం లేక అన్నారండి. తర్వాత మన సీనియర్ మాస్టర్లను అడిగితే ఇక్కడ ధ్యానమయం కావాలి అని చెప్పారండి. ఇది దక్షిణ కాశీ ద్రాక్షారామం అంటే చాలా శక్తివంతమైందండి. ఇది వ్యాసకాశీ, దక్షిణ కాశీ 12వ శక్తిపీఠం, ఆ పంచారామాల్లో ఒకటి. అటువంటి శక్తి క్షేత్రం చుట్టూ ఈ ద్రాక్షారామం చుట్టూ 108 నక్షత్రపాద శివాలయాలు ఉన్నాయండి. ఈ నక్షత్రపాద శివాలయాలు దేశంలో ఎక్కడా లేవండి. అంటే 27 నక్షత్రాలు ఉంటాయండి. నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అలాగా 108. ఈ 108 కూడా ద్రాక్షారామం నుంచి అయినవిల్లు వరకు
శివాలయాలు ఉన్నాయన్నమాట అండి. ఈ 108 శివాలయాలు ఉన్న ప్రాంతాన్ని భీమఖండం అంటారండి. ఆ భీమఖండం అంతా కూడా ధ్యానమయం కావాలని పత్రిసారు భీమఖండ శైవక్షేత్ర ధ్యాన మహాయజ్ఞం అని నామకరణం చేయడం జరిగిందండి. అప్పటి నుంచి ఇదివరకు కూడా తాపేశ్వరం వీర్రాజు గారు, రామచంద్రపురం నాగేశ్వరరావు గారు అందరూ చేశారండి 2 సంవత్సరాలు. ప్రతి సోమవారం వెళ్ళి అక్కడ ధ్యానం నేర్పడం అది చేశారండి. తర్వాత ఏంటంటే 108 గ్రామాల్లో కూడా, అంటే శివాలయ గ్రామాల్లో పబ్లిక్ పిరమిడ్లు రావాలి. 108 శివాలయ గ్రామాల్లో పబ్లిక్ పిరమిడ్లు రావాలి. అదేవిధంగా ద్రాక్షారామంలో 108/108 పబ్లిక్ పిరమిడ్ రావాలి శివుని శక్తితో అన్న సంకల్పంతో అక్కడి నుంచి ఎక్కడికక్కడ కమిటీని ఏర్పాటు చేసుకునండి. భీమఖండ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని రిజిస్టర్ చేయించామండి. దానికి గౌరవాధ్యక్షులుగా బాలకృష్ణ గారు, మల్లిడి సూరారెడ్డి గారు, మొత్తం ఇంకా కమిటీ ఉందన్నమాట అండి. వీళ్ళందరూ కూడా ప్రతి గ్రామంలో 41 రోజు ఇంటింటి ధ్యాన ప్రచారం, ప్రతి ఒక్కరికి ఆ 41 రోజు ధ్యాన ప్రచారం జరుగుతున్నప్పుడే అక్కడ లోకల్లో పబ్లిక్ పిరమిడ్ రావడానికి ప్రెసిడెంటు పెద్దల ద్వారా పబ్లిక్ స్థలాన్ని సేకరించి ఆ పిరమిడ్ కట్టడానికి కూడా బాలకృష్ణ గారు ఒక ఐడియా చెప్పారండి. 108 మందిని సేకరించి ఒక్కొక్కరి చేత 1000 రూపాయలు కట్టిస్తే 1,08,000 అవుతుంది. దాంతో పిరమిడ్ మొదలు పెట్టవచ్చు. అదేవిధంగా అన్ని పిరమిడ్లు చేద్దాం. ఎలాగ పబ్లిక్ సైటు గవర్నమెంట్ ద్వారా తీసుకుంటాం. మళ్ళీ అక్కడ ధ్యానం నేర్పిన తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళని ఒక కమిటీగా ఫామ్ చేసి దాన్ని రిజిస్టర్ చేస్తామన్నమాట అండి. ఇప్పుడు ద్రాక్షారామం ఉంది, అక్కడ ఒక కమిటీగా రిజిస్టర్ చేసి అక్కడ వచ్చిన స్థలం దాని పేరున రిజిస్టర్ చేసి అక్కడ పబ్లిక్ పిరమిడ్ కట్టడానికి బాధ్యత తీసుకుని ఈ సొసైటీ ధ్యాన భీమఖండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తీసుకుని 108 మంది చేత 1000 రూపాయలు కట్టించింది 1,08,000 దానికి తొలి పెట్టుబడిగా పెట్టి ఆ గ్రామస్తుల చేత వాళ్ళ సహాయంతో కమిటీ పర్యవేక్షణలో మాత్రం చేయించి వాళ్ళనే సభ్యులుగా ఉంచి అక్కడ క్లాసులు జరగాలన్నా ఏం చేయాలన్నా అలా డెవలప్ చేయడానికి ఇప్పటి వరకు 8 పిరమిడ్లు అయినాయండి. మిగతా 100 కూడా త్వరలో అవుతాయి. ఇప్పుడు పిఎంసి వల్ల ప్రతి ఒక్కరికి ఇప్పుడు క్లాసులు జరుగుతున్నాయండి. ఎక్కడికి వెళ్ళినా వరకు కావాలంటే కష్టమయ్యేదండి. ఇప్పుడు 40-50 మంది, అంటే మేము ఎక్కడైనా శివాలయం దగ్గర కానీ రామాలయం దగ్గర కానీ 2 to 4 పెడతామండి. 41 రోజు 41 మంది మాస్టర్ల చేత క్లాసులు చెప్పించడం. ఈ 41 రోజు శాకాహార ర్యాలీ. అంటే ఈ సొసైటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, పరిణిత పత్రి గారు స్వాగ్ అని పెట్టారండి, సేవ్ వాటర్ గో గ్రీన్. అంటే నీటిని వృధా చేయొద్దు, మొక్కల్ని సంరక్షించుకుందాం. పత్రి సార్ ఒకటే చెప్పారండి, నువ్వు ధ్యానం చేయకపోయినా పర్లేదు, ఏ జీవి నీ వల్ల హింసపడకూడదు, ఏ జీవి కూడా నీ వల్ల హింసపడకూడదు, అది మాత్రం చేయాలి. అందుకని తోటి జీవులను సంరక్షించుకుందాం ఆ కాన్సెప్ట్ తోటి మొక్కలను నాటించడం ఆ గ్రామంలో. అదేవిధంగా అందరినీ కలుపుకుని, అది కులాలకి మతాలకి అతీతంగా గుడుల దగ్గర స్కూల్స్లో కూడా చెప్పడం జరుగుతుందండి. దీన్ని తీసుకెళ్ళడానికి అంతా 41 రోజు చేస్తున్నాం. అదేవిధంగా ద్రాక్షారాన్ని కూడా వచ్చే పిరమిడ్ ఎలా ఉండాలి అంటే 108/108 పిరమిడ్ వచ్చిన తర్వాత చుట్టూ 9/9 108 పిరమిడ్లు వస్తాయండి. 27, 27, 27, 27 మొత్తం ఈ ద్రాక్షారం 108/108 పిరమిడ్కి చుట్టూ కూడా 9/9 108 పిరమిడ్లు వస్తాయి. అద్భుతంగా అక్కడ అన్నదానానికి కానీ విద్యార్థుల మోటివేషన్కి క్లాసులు జరిగే విధంగా ప్రతి వారం, తర్వాత ఆధ్యాత్మిక గ్రంథాలయం ఇవన్నీ ఏర్పాటు చేయాలని ఆ సంకల్పంతో ఉన్నామండి. ఇది యాత్ర 2022లో జూలై 7 నుంచి ఆగస్టు 2 వరకు ఈ 108 క్షేత్రాలని కూడా యాత్ర చేసామండి. ఆ యాత్ర చేసినప్పుడు బుక్స్కి కూడా మల్లిడి సూరారెడ్డి గారు, తర్వాత గొలుగురి సూర్యరెడ్డి గారు వారు ఆర్థిక సహాయం చేయడం జరిగిందండి. అదేవిధంగా ఈ ప్రచారానికి కావాల్సిన వ్యాన్ని కూడా సూరారెడ్డి గారు మొత్తం వారు కొని అది ఇవ్వడం జరిగింది. అద్భుతంగా ప్రచారం అయితే జరుగుతుందండి. అదేవిధంగా మొత్తం ద్రాక్షారామం కూడా పబ్లిక్ పిరమిడ్ రావడానికి అందరి సహాయ సహకారాలతో, ఆ గ్రామం సహాయ సహకారాలతో చేస్తామండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి.
ముందుగా మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. నా పేరు సూరారెడ్డి, మాది కొమరపాలెం. 2022లో రామారావు గారు వీళ్ళందరూ వశిష్ఠ గౌతమిలో సార్ దగ్గరికి వచ్చి ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సార్ చాలా అప్రిషియేట్ చేసి భీమకండం ధ్యాన శైవశక్తి క్షేత్రం అని చెప్పేసి నామకరణం చేశారనమాట. సో ఇది మనకి సార్ ఏదైతే లక్ష్యం ఉందో, ఒక పిరమిడ్ జగత్ అని చెప్పేసి, ఒక పిరమిడ్ వస్తే మిగతా విషయాలన్నీ కూడా ఆ పిరమిడ్ చూసుకుంటుంది అనమాట. శాకాహారం కానీ, ధ్యానులు తయారవడం కానీ, ఇవన్నీ ఎంతో అద్భుతంగా జరిగిపోతాయి. సో ఈ 108 గ్రామాల్లో ఎప్పుడైతే మనకి పిరమిడ్లు వస్తున్నాయో, మన పిరమిడ్ తూర్పుగోదావరి అనేది చాలా అద్భుతంగా, చాలా త్వరగా తయారవుతుందండి. అందుకని ఈ పిరమిడ్ తూర్పుగోదావరి అనే ప్రాజెక్టు మనం సార్కి అందజేయాలి, గురుదక్షిణ ఇవ్వాలి అంటే ఈ భీమకండం ధ్యాన భీమకండం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అండి. సో మనకి ఆల్రెడీ వశిష్ఠ గౌతమి పూర్తయింది. దానికి అనుసంధానంగా ఈ 108/108 పిరమిడ్ రావాలి. చాలా గొప్ప టీము మాకందరికీ కూడా ఉందన్నమాట. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా చాలా అద్భుతమైన వర్కర్స్ అండి. ఎన్నో ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్న సీనియర్ మాస్టర్స్. అలాగే నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా ఈ 2010 ఆ టైంలోనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారనమాట. సో ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్కి అందరూ కూడా నడుం బిగించి ప్రతి ఊర్లోనూ కూడా, ఈ 108 ఊర్లలోనూ కూడా పిరమిడ్స్ వచ్చేలాగా మనందరూ కూడా దాన్ని పూర్తి చేద్దాం. థ్యాంక్ యూ. ధ్యాన మిత్రులందరికీ ధన్యవాదాలండి. ముందుగా పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలండి. నా పేరు వల్లూరు వీర వెంకట సత్యనారాయణ చౌదరి, కానీ అంతా నాకు అంగర ధ్యానం చౌదరి అని మాత్రమే అంటారు. అలాగే అందరికీ పరిచయం. మరి ఈ ధ్యాన భీమకండాన్ని ఎంతో అద్భుతంగా ఇంతవరకు నడిపించుకొచ్చారు. ఇక ముందు భవిష్యత్తులో మీ అందరి సహాయ సహకారాలతో ఇంకా అద్భుతంగా ఎదరికెళ్ళాలండి. ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. 4 పాదాలకి 4 గ్రామాలు ఉన్నాయి. ఆ 4 గ్రామాల్లో 4 పిరమిడ్లు రావడమే లక్ష్యం. అలా ప్రతి ఒక్కరిని పిరమిడ్ సార్ యొక్క సంకల్పం ఏంటంటే పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శాకాహార జగత్. ఆయన అనుకున్నది ధ్యాన జగత్ వచ్చేసింది కదా, గ్యాప్ ఉందండి. December 21 ప్రతి ఒక్కరికి ధ్యాన జగత్ ఇచ్చేశారు. అంటే ప్రపంచ దేశాలన్నీ ధ్యాన జగత్తుని గుర్తించినాయి. మరి సార్ సంకల్పించినటువంటి ఇంకో 2 ఉన్నాయి, పిరమిడ్ జగత్, శాకాహార జగత్. ఈ రెండాటిలో ముఖ్యమైనది ఇప్పుడు పిరమిడ్ జగత్ కదా. ఈ పిరమిడ్ జగత్కి మనందరం ఏ కార్యక్రమం చేసినా మహా అద్భుతంగా చేస్తాం కదా. 108 పిరమిడ్లు కట్టాలంటే సామాన్య విషయం కాదు. ప్రతి ఒక్కరూ సత్సంకల్పంతో దీన్ని, అంటే మన పిరమిడ్లో ఏం జరుగుతూ ఉంటుందంటే, సరదాగా రమ్మంటాం, వచ్చాక మాకు భోజనాలకి డబ్బులు, ఇంకో దానికి డబ్బులు అని అందరినీ అడుగుతూ ఉంటాం కదా. అంటే మనం అడగడం వల్ల వాళ్ళకి ఇచ్చే స్వభావాన్ని పెంచుతున్నాం మనం. వాళ్ళు దానం చేసుకుని ఆ దానాన్ని ద్వారా వాళ్ళ యొక్క శక్తిని, వాళ్ళ యొక్క ముక్తి మార్గానికి మనం దారి ఏర్పరుస్తున్నాం. అది వాళ్ళకి చెప్పాలి మనం ప్రత్యేకించి చెప్పి. ఆ యొక్క 108 పిరమిడ్లకి కొన్ని పిరమిడ్లు అయితే కట్టామండి. ఇంకా కొన్ని స్థలాలు ఉన్నాయి. ఇప్పుడు మనకేమో అద్భుతంగా భాస్కర్ రెడ్డి గారే మనం జిల్లాకి ప్రెసిడెంట్ అయ్యారు, కోనసీమ జిల్లాకి. ఆయనకి ద్వారా మరింత అభివృద్ధి చెందుతూ మరింత అభివృద్ధి పదంలో 108 పిరమిడ్లు కట్టుకుని మనందరం ముందుకెళ్దాం. దానికి తగిన తోడ్పాట్లు మీ ఊర్లలో ఎప్పుడైనా సరే ఉంటే ఖచ్చితంగా మేము వస్తే మాకు భోజనాలతో మమ్మల్ని సగౌరవంగా ఆశీర్వదించి ఆ పిరమిడ్లకు తోడ్పాటు కావాలని కోరుతున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ముందుగా జగద్గురు పత్రిక గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే మరి గుప్తా గారికి, వారి దంపతులకి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం, ఎంత అద్భుతంగా ఏర్పాటు చేసినందుకు. మరి ధ్యాన భీమకాండ ఎంతో అద్భుతంగా రామారావు గారి పర్యవేక్షణలో, అలాగే సూరారెడ్డి గారు మాకు వ్యాన్ కొనిచ్చారు. మరి వారికి కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. మరి జరుగుతుంది ఎంతో అద్భుతంగా. కానీ మేము ఏమన్నామంటే, ఎక్కడ పిరమిడ్ కడితే అక్కడ మనిషికి 1000 రూపాయలు చొప్పున 108 మంది పిరమిడ్కి ఇచ్చి ముందు ప్రోత్సహిద్దాం అనుకున్నాం. ఇంకా 108 మంది సభ్యులు ఏర్పడలేదు. మీ అందరిలో ఎవరైనా సరే ఆ సభ్యులుగా చేరతానంటే మాకు అభ్యంతరం లేదు. సభ్యులుగా లేని వాళ్ళు కూడా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, రామారావు గారు చెప్పింది అర్థమైంది అనుకుంటా. అంటే 108 పిరమిడ్లు రావాలి, 108 ప్లేసుల్లో పిరమిడ్లు రావాలి. 108 మంది
అంటే ఒక పిరమిడ్కి 1000 రూపాయలు ఇస్తే 100 మంది 108 మంది కలిపితే 1,08,000 ఆ పిరమిడ్కి ఇస్తే ఆ పునాదులు లేచిపోతాయి, గోడలు ఎగితే మిగిలింది వాళ్ళు కట్టించేసుకుంటారు. సో అట్లా 108 మంది మెంబర్స్ జాయిన్ అవ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ చాలా వరకు జాయిన్ అయ్యారని చెప్తున్నారు రామారావు గారు. ఇంకా ఆ ప్రాజెక్ట్లో ఎవరైతే జాయిన్ అవ్వాలో వాళ్ళు పేర్లు ఇవ్వండి రామారావు గారికి. అంటే అదొక ఆ కాన్సెప్ట్ 108 పిరమిడ్లు రావాలి. దాని ద్వారా ఇక్కడ మనకి ద్రాక్షారామంలో పెద్ద పిరమిడ్ వస్తుంది ఆ ఎనర్జీతో. సో దాంట్లో అందరూ కూడా ఆ భాగస్వాములు అవుదాం. ఎందుకంటే ప్రతి ప్రాజెక్టుకు ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీతో మనం కనెక్ట్ అవుతాం అంతే. ఆ 108 మంది ఎవరైతే జాయిన్ అవుతారో ఆ 108 మంది ఈ మేజర్ ప్రాజెక్ట్లో వాళ్ళు కనెక్ట్ అవుతారనమాట. ఆ పిరమిడ్లో వచ్చినట్టు ఈ పిరమిడ్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. ఈ ప్రాజెక్ట్ వచ్చేసండి 2007లో మరి కేవీ రావు గారు అనేసి పంచారామంలో అమావాస్య ధ్యానం పెట్టినప్పుడు పత్రయ్య గారు మన ఇక్కడ ద్రాక్షారామ గుడికి వచ్చారనమాట. అప్పుడు చాలా కోపంతో తిట్టారు, ఇక్కడ ధ్యానం లేదు శివుడేంటి అని చాలా కోపంగా అన్నారనమాట. అప్పుడు ఇక్కడ ఆత్మజ్ఞానం లేదు అనేసి. ఆ టైంలోనే మన నాగేశ్వరరావు గారు, ఏరాజు గారు చాలా అద్భుతమైన వర్క్ చేశారనమాట. తర్వాత దాన్ని ఎనర్జీతోటి మన రామారావు గారు ముందుకు వచ్చారు. ఇప్పుడు ఒక చక్కటి టీం అనమాట అండి. వీళ్ళంతా కూడా ఒక ట్రస్టీ ఫామ్ అయ్యి మేమంతా కూడా ఈ 108 పిరమిడ్లు కట్టేటువంటి బాధ్యతని అందరూ తీసుకోవడం జరిగిందనమాట. ఇందులో మనం అందరూ భాగస్వాములు కావాలి. అలాగే బాధ్యత అంటే మనందరికీ తెలిసిందే కాబట్టి మనం ఎన్నో పిరమిడ్స్లో అందరము భాగస్వాములు అవుతున్నాము. ఈ 108 పిరమిడ్లు కట్టే బాధ్యత మన అందరి మీద ఉందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ అండి. ధ్యానులందరికీ నా హృదయపూర్వక స్వాగతం అండి. ఇక్కడ ద్రాక్షారామాన్ని ధ్యానం చేసేవాళ్ళు ఎవరు ఉండేవారు కదండి, ఒక్కరు కూడా. ద్రాక్షారామ చుట్టుపక్కల కొల్లల మావిడాడ మెండపేటలో ఉండేవారండి. నేను ఒంటరిగా ధ్యానం చేసేదాన్ని అండి. 2004 నుంచి స్టార్టింగ్ అండి. అయితే మాకు రామారావు గారు, వెంకట్రావు గారు చాలా అంటే చాలా అండి చుట్టుపక్కల అందరికీ ధ్యానం నేర్పి వృత్తులు మానేసి వాళ్ళందరూ మమ్మల్ని ముందుకు తీసుకురావడం జరిగిందండి. అయితే ఆ రోజుల్లో ఎవరో ధ్యానం చేసేవాళ్ళు రాక నేను మా ఊరంతా తిరిగితే అన్నపూర్ణ వచ్చిందండి. ఇప్పుడు ఈ టీం చేసేవాళ్ళు వచ్చారండి, అన్నపూర్ణ గుప్తా గారు వచ్చారండి. అప్పటి నుంచి మా ఊర్లో కొంచెం ధ్యానం జరుగుతుందండి. ఓకేనా? ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనందరి గుండెల్లో ఉన్నాడండి. మనందరూ ఒక బాధ్యత కూడా సారు అద్భుతమైన ఈ జ్ఞానాన్ని అందరికీ ఇచ్చారు. అదే భాగంగా నేను 2004లో ధ్యానంలోకి వచ్చాను. 2006-07 దేవాలయాలే ధ్యానాలయాల కాన్సెప్ట్తో పంచరామాల్లో చేసామండి. కేవీ రావు గారు, అప్పుడు నేను, వీరాజు గారు, ప్రసాద్ గారు, సామగడ ప్రసాద్ గారు ముగ్గురు కలిసి నెలకు ఒక అమావాస్య రోజుని మన ద్రాక్షారామ, సాములకోట, పాలకొల్లు, భీమవరం, అమరావతి చాలా అద్భుతంగా జరిగిందండి. నెలకు ఒక క్లాస్ చేసాం. దాని తర్వాత 108 క్షేత్రాల్లో కూడా పిరమిడ్లు అదే ప్రతి దేవాలయం కూడా ధ్యానాలయాలు అవ్వాలనే ఉద్దేశంతో కార్యక్రమం కూడా 2016 స్టార్ట్ చేసామండి. 2016-23 3వ నెల 2 సంవత్సరాలు 1 నెల జరిగిందండి ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమం చుట్టుపక్కల గ్రామాలందరూ చాలా అద్భుతంగా వర్క్ చేశారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాం. తర్వాత 2000 ఇప్పుడు మన రామారావు స్టార్ట్ చేశారు. 2002 భీమకాండ శైవ క్షేత్రాల ధ్యాన మహాయజ్ఞం చాలా అద్భుతంగా చేశారు. మరి వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మనం ప్రతి ఒక్కరు కూడా ఈ ధ్యానానికి చాలా సమయం విలువ అందరికీ తెలుసు, కానీ దీన్ని మనందరూ కూడా చాలా అద్భుతంగా ప్రతిరోజు కూడా దీన్ని ఆచరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ని పిరమిడ్లు కట్టుకుంటూ పోదామా, వదుకునే కూర్చుందామా? చెప్పండి.
పీఠం వేసుకుని వదుకుని కూర్చుంటే వాళ్ళు పట్టుకొచ్చిన ప్రసాదాలు తింటూ కాలక్షేపం చేయటం కాదు. 108 పిరమిడ్లు కాదు కదా, అనేక పిరమిడ్లు రావాలి. మనం గోదావరిలాగా వెళ్ళాలి కానీ మురుక్కోళ్ళలాగా వదుకుని ఉండొద్దు. ఎప్పుడైనా ఇది ఇక్కడే కూర్చుంటాను, ఇక్కడే సమస్య చేస్తానంటే అది కుళ్ళిపోతుంది, మంచినీరు కూడా పాడైపోద్ది. మరి మనం గోదావరిలాగా వెళ్దాం, మరి పిరమిడ్లు కట్టుకుంటూ వెళ్దాం. మరి దీని మీద ఓకే.